ఒక మహిళని 10 ముక్కలుగా నరకాల్సిన పగ ఎవరికి ఉంటుంది? ఒక మహిళని 10 ముక్కలుగా నరికి ఆ శవాన్ని 10 ప్రాంతాల్లో పడేయాలనే ఆలోచన ఎవరికి ఉంటుంది? ఎప్పుడు ఒక మహిళని అంత దారుణంగా చంపి చిత్రవధకు గురి చేయాలనే కోరిక ఉంటుంది. అంత పగ ఎవరిది? ఇంతలా పగబట్టే మనుషులున్నారా? ఒక మహిళని ఇంత దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి 10 చోట్ల పడేసే మనుషులు, రాక్షసులు ఇంకా మన చుట్టూన్నారా? ఒక్కోసారి ఇలా ఆలోచిస్తుంటే మనకు అనిపిస్తుంది, ఇలాంటి మనుషులు ఇంకా ఈ భూమి మీద ఉన్నారా అని. కానీ ఉన్నారు. దీనికి సాక్ష్యం ఆగస్టు 7వ తేదీన కర్ణాటకలోని తుముకూరులో జరిగిన ఒక మర్డర్ అతిపెద్ద సాక్ష్యంగా కనిపిస్తుంది. ఆ హత్య గురించి ఒక్క మాట చెప్తాను. ఒక కుక్క అనుకోకుండా ఒక కుక్క తన నోట్లో ఒక చెయ్యిని పట్టుకొని పరిగెడుతూ కనిపించింది. మీరు ఆ సీన్ చూస్తున్నారు. చింపుగనహల్లి, ఇది తుముకూరు జిల్లా చింపుగనహల్లిలో ఆగస్టు 7వ తేదీన కనిపించిన కుక్క ఫోటో. అక్కడ స్థానికులు ఫోటో తీశారు. మేము ఆ మహిళ చెయ్యికి సంబంధించిన ఇమేజ్ని బ్లర్ చేశాము. ఒక మహిళ చెయ్యది, ఒక కుక్క ఆ చెయ్యిని నోట కరుచుకొని దాదాపు 1/2 కిలోమీటర్ దూరం పరిగెత్తింది. నిజంగా ఈ కుక్క గనుక ఆ మహిళ చెయ్యిని నోట కరచుకోకపోతే, నోట్లో పట్టుకొని బయటకు రాకపోతే ఈ హత్య కేసు ఇంకా పెద్ద మిస్టరీగా మారిపోయేదేమో. కర్ణాటకలోని తుముకూరు జిల్లా చింపుగనహల్లిలో వెలుగు చూసిన ఈ ఉదంతం ఒక్కసారిగా స్థానికుల్లో భయాన్ని కలిగించింది, స్థానికుల్ని బెంబేలెత్తించింది. ఎందుకంటే ఒక మహిళని ఇంత దారుణంగా చంపుతారా? గతంలో తుముకూరులో ఎప్పుడూ జరగని హత్య. ఆ కుక్క నోట్లో ఉన్న చెయ్యిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో విచారణ జరిపితే ఆ చెయ్యికి తాలూకు శవానికి సంబంధించి 10 ముక్కలు దొరికాయి. ఆ చెయ్యి ఒక మహిళదని, ఆ శవం ఆమెని చంపి 10 ముక్కలుగా చేసి ఆ ప్రాంతంలో పడేశారని పోలీసుల విచారణలో తేలింది. మీరు ఒక కవర్లో చూస్తున్నారు ఆ మహిళ శవానికి సంబంధించిన ఆనవాళ్ళు, అట్లాగే ఆ మహిళ ఫోటోను కూడా బాక్స్లో చూస్తున్నారు. ఈమె పేరు లక్ష్మీదేవమ్మ. ఈమెది కూడా తుముకూరు జిల్లా బెల్లావి గ్రామం. లక్ష్మీదేవమ్మ వయసు 42 సంవత్సరాలు. ఆగస్టు 4వ తేదీన నుంచి లక్ష్మీదేవమ్మ కనిపించకుండా పోయింది. ఆమె భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈమె కోసం మిస్సింగ్ కేసు నమోదు చేసిన తుముకూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో పోలీసులు అందరినీ అడిగి తెలుసుకున్నారు. కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఊహించని విధంగా తుముకూరు జిల్లా చింపుగనహల్లిలో ఊహించని విధంగా ఈ మహిళ శవాన్ని కుక్క గుర్తించింది. ఒక ఊర కుక్క ఇది, స్థానిక విలేజ్కి సంబంధించిన డాగ్. అదేం చేసిందంటే చెట్ల పొదల్లోకి వెళ్ళి మనిషి శవం వాసన, ఆమె శవం అప్పటికే కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఆ వాసన చూసి నోటిలో ఆమె చెయ్యిని నోట కరుచుకొని పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీదేవమ్మ ఒక సాధారణ గృహిణి. ఆమెకు ఎటువంటి విభేదాలు కూడా లేనట్టుగా తెలుస్తోంది. ఆమె భర్త ఈ ఆగస్టు 4వ తేదీనే ఈమె మిస్ అయినట్టుగా కేసు పెట్టాడు. కానీ ఈమెని ఇంత దారుణంగా చంపింది ఎవరన్నది ఇంతవరకు బయటకు రాలేదు. ఈ కేసు విచారణని ఏకంగా తుముకూరు జిల్లా ఎస్పీ చేపడుతున్నారు. ఎస్పీ చూస్తున్నారు. స్వయంగా జిల్లా ఎస్పీయే ఈ కేసును విచారిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఎక్కడా చూడని స్థాయిలో, ఎక్కడా ఇటువంటి మర్డర్ చూడని స్థాయిలో ఇక్కడ లక్ష్మీదేవమ్మ దారుణ హత్య జరిగింది. లక్ష్మీదేవమ్మని చంపడం వెనుక ఎవరి హస్తం ఉందన్నది ఇప్పుడు అతిపెద్ద చర్చగా మారుతుంది. తుముకూరులో గతంలో ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ కనిపించలేదు. ఒక విమన్ని ఇంత చాపుడుగా నరికేసి, ఒక మహిళని ఇన్ని ముక్కలుగా నరికేసే పగ ఎవరికి ఉన్నదన్నది ఇప్పుడు ఎవరికి అర్థం కాని పరిస్థితి. గతంలో ఏదైతే ఇదివరకు అంటే ఢిల్లీలో జరిగిన ఒక హత్యతో పోలుస్తున్నారు. ఢిల్లీలో ఏదైతే శ్రద్ధా వాకర్ హత్య జరిగిందో, శ్రద్ధా వాకర్ని కూడా ఇదే స్థాయిలో దారుణంగా చంపేసి ముక్కలు చేసిన ఆ సంఘటన ఒకసారి గుర్తుకొచ్చింది. 27 ఏళ్ల శ్రద్ధా వాకర్, ఆమెతో సహజీవనంలో ఉన్న వ్యక్తి ఆమెను చంపేసి ముక్కలన్నీ తీసుకెళ్ళి ఢిల్లీలోని ఒక ఫారెస్ట్లో, అడవిలో పడేశాడు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు తుముకూరులోగా కూడా కనిపిస్తోంది. తుముకూరు జిల్లా చింపుగనహల్లిలో ఒక చిన్నపాట అటవీ ప్రాంతం లాంటి ఏరియాలో ఆమె శవాన్ని, లక్ష్మీదేవమ్మ శవాన్ని ముక్కలుగా నరికేసి 10 చోట్ల పడేశారు.
సాధారణంగా పగ ఉన్న వాళ్ళే ఈ పని చేస్తుంటారనిపిస్తోంది. అంతేకాదు లక్ష్మీదేవమ్మకి ఎవరితోనైనా ఇతర సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. తుముకూరు జిల్లాలో జరిగిన ఈ మర్డర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ మహిళని లక్ష్మీదేవమ్మని ఇలా చంపి పడేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అని పోలీసులు ఆలోచిస్తున్నారు. సాధారణంగా ఏమైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఆస్తుల వివాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రత్యేకంగా లక్ష్మీదేవమ్మని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి ఈ హత్య చేశారా అన్నది తేలాల్సి ఉంది. సాధారణంగా ఇటువంటి కేసుల్లో వివాహేతర సంబంధాలే ఎక్కువగా కారణమవుతుంటాయి. వివాహేతర సంబంధాల్లోనే ఇటువంటి హత్యలు జరుగుతుంటాయి. గతంలో కూడా అనేక హత్యలు చూసాం. అట్లాగే శ్రద్ధావాకర్ హత్యను చూసినా కూడా అదే అర్థమవుతుంది. సహజీవనం ఉన్న వ్యక్తే దారుణంగా హత్య చేసి ముక్కలు చేసి డెడ్ బాడీని నియరెస్ట్ ఢిల్లీ సమీపంలో ఉన్న ఫారెస్ట్లో పడేసిన సంఘటన మనకు ఒకసారి గుర్తుకొస్తుంది. అటువంటి మర్డర్ కేసులన్నీ చూస్తే లక్ష్మీదేవమ్మ విషయంలో కూడా ఇటువంటి మిస్టరీ ఏదైనా ఉందా అనే చర్చ మాత్రం మొదలైంది. నిజానికి ఇంత దారుణంగా ఒక మహిళని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక మహిళని కొడవలితో చంపేసి ఆమె డెడ్ బాడీని నరికేసి ఆ డెడ్ బాడీని 10 ప్రాంతాల్లో పడేయాల్సినంత అవసరం, అంత పగ, కసి ఎవరికి ఉందనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? లక్ష్మీదేవమ్మ మర్డర్కి సంబంధించిన సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా? మీరు తుముకూరులో తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. తుముకూరు వాసులైన ఉంటే ఈ కేసుకు సంబంధించిన నిజాల్ని ఈ వీడియో కింద, మీకు తెలిసిన నిజాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లక్ష్మీదేవమ్మని 10 ముక్కలుగా నరకాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే ఈ ప్రశ్నకి మీరు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద టైప్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.